హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ ఎలా మార్కింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అలాగే మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టిని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డాట్స్ వేసుకోవాలి. తాళ్ళు పట్టితో వేసుకోవడం వల్ల మనకి డాట్స్ పొడవైపోయి షేప్ అనేది పక్కకి పోతుంది. కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఖర్చు కోసం ఒక పావించి ఎక్స్ట్రా వదులుకోండి. అలాగే డాట్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ దగ్గర డాట్ కూడా సేమ్ అదేవిధంగా మార్కింగ్ చేసుకోవాలి. డాట్ లూజ్కి ఒక మార్కింగ్, వెడల్పు ఒక మార్కింగ్ చూసుకోండి. అలాగే డాట్కి మధ్యలో మనం ఒక 1.5 ఇంచ్ అయితే గ్యాప్ వదులుకోవాలి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఒకదానిపై ఒకటి వేసుకొని డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అనేది రెండో వైపు పడుతుంది కాబట్టి చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని డాట్స్ వేసుకోవాలి. మిడిల్ డాట్ నుంచి ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకున్నానో కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఎందుకంటే నేను లాంగ్ డ్రెస్ అనేది శారీస్తో కట్ చేసి ఉన్నా, ఒకసారి చూడండి. అలాగే 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా డాట్ వేసుకున్నట్లయితే మనకి షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బాగా సన్నగా ఉండేవాళ్ళు, షేప్ పర్ఫెక్ట్గా రావడం లేదు అనుకునే వాళ్ళు 4th డాట్ వేసుకోండి. అంటే 4 డాట్స్కి కటింగ్ చేసిన బ్లౌజ్ అయితే 4th డాట్ వేసుకోవాలి. నేను 3 డాట్సే వేసాను కాబట్టి కటింగ్ అనేది 3 డాట్సే వేస్తున్నాను. ఇప్పుడు షేప్ పట్టిని 2 చొప్పున తీసుకున్నాను. సేమ్ కలర్ కాబట్టి మీకు వేరే కలర్ అయినా తీసుకోవచ్చు. పైన వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి డిజైన్ ఉంది కాబట్టి రివర్స్ చేసి వేస్తున్నాను. వెనక్కి తిప్పినప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఇన్విజిబుల్ కాబట్టి ఖర్చు కనిపించకుండా ఇంకా నీట్గా వస్తుంది. కాబట్టి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ ఉంది. ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు షేప్ బట్టి ఇన్విజిబుల్ కాబట్టి సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా షేప్ బెల్ట్ లోపల పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే లోపల ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ అయిపోతుంటుంది, అది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్లోగా స్టిచ్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసినప్పుడు అది కూడా చిరిగిపోతుంటుంది కాబట్టి చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఓపెన్ ముక్క తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కాబట్టి పైనుంచి ఈక్వల్గానే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి.
కింద ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు డబుల్ ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మనకి ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను ఈ ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ కూడా వేసాను. మీకు ఈ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ వేసాను. బ్యాక్ పార్ట్కి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో ఉంది. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే తాళ్ళు వేసే దగ్గర మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వేసిన కలర్నే నేను ఫ్రంట్ పార్ట్కి కూడా వేస్తున్నాను. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి మెడపట్టి కోసం. అలాగే ఇది పైపింగ్ అయినా సరే స్ట్రైట్ కాకుండా క్రాస్గా తీసుకోండి. నేను చిన్న క్లాత్స్ కాబట్టి 2 పీసెస్ కట్ చేస్తున్నాను క్రాస్ కటింగ్కి. ఇప్పుడు రెండు కూడా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా ఉంటుంది కాబట్టి సన్నగానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. అలాగే రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు మనకి పైపింగ్ ఎంతైతే సన్నగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సన్నగా ఫోల్డ్ చేసుకోండి. కొంచెం వెడల్పుగా కావాలి అనుకునే వాళ్ళు వెడల్పు వేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి పైపింగ్ అనేది. ఇప్పుడు ఈక్వల్గా ఫోల్డింగ్ అనేది పైన ఎంతైతే వెడల్పు పెడుతున్నావో కింద వరకు కూడా అదే వెడల్పుతో ఫోల్డింగ్ చేసుకోండి. ఈక్వల్గా ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ ఎండింగ్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ చేసుకోండి. లాస్ట్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కానీ లేదా పైపింగ్ కానీ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.